మెట్రో విషయంలో పాత బస్తీని గత ప్రభుత్వం మోసం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో పాత బస్తీలో మెట్రోను నిర్మిస్తామన్న సీఎం రేవంత్. ఇప్పటికే ఎల్ఎన్టీకి వార్నింగ్ ఇచ్చామన్న సీఎం. సీతారామ ప్రాజెక్టు కెనాల్ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతంపై సిబిసిఐడి విచారణకు ఆదేశించాలన్న అక్బరుద్దీన్. వక్ఫ్ బోర్డును కాపాడితే చాలు, ముస్లింలకు ప్రత్యేకంగా ఇవ్వాల్సిందేమీ లేదని కామెంట్. ఏలూరు జిల్లాలోని ముంపు మండలాల్లో మంత్రుల పర్యటన. దాచారం గ్రామంలో నిర్వాసితులతో ముఖాముఖి. నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా. ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకుంటామని హామీ. అల్లూరు జిల్లా కూనవరం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరి. చింతూరు వద్ద 40 అడుగులకు పెరిగిన శబరి. కూనవరం సంగమం వద్ద ఉధృతంగా శబరి గోదావరి నదులు. భయాందోళనలో విలీన మండలాల ప్రజలు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక జారీ. కాటన్ బ్యారేజ్ వద్ద క్రమేపీ పెరుగుతున్న గోదావరి వరద. 13.75 అడుగులకు చేరిన నీటి మట్టం. 13 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల. భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి. 53 అడుగులకు చేరుకున్న గోదావరి నీటి మట్టం. మూడో ప్రమాద హెచ్చరిక జారీ. గోదావరి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం. అనకాపల్లిలో వివాదాస్పదంగా మారిన పూల్బాగ్ భూములు. చదును చేసేందుకు యంత్రాలతో ప్రవేశించిన స్థానికులు. అడ్డుకున్న రామచంద్రస్వామి ఆలయం ఉద్యోగులు. కోర్టులో ఉన్న భూముల్లోకి ప్రవేశించడంపై దేవాదాయ శాఖ అభ్యంతరం. తెలంగాణలో ఇసుక లారీలపై విజిలెన్స్ దాడులు. ఉదయం నుంచి కొనసాగుతున్న విజిలెన్స్ తనిఖీలు. సరైన వే బిల్లులు, ట్యాక్స్ చెల్లించకుండా తిరుగుతున్న లారీలు, ట్యాక్స్ ఎగ్గొడుతున్న లారీలు సీజ్. కేసులు నమోదు. హైదరాబాద్ లో ఎక్సైజ్ సిబ్బంది సోదాలు. దూల్పేట్ కేంద్రంగా సోదాలు నిర్వహిస్తున్న అధికారులు. 15 మంది టార్గెట్ గా దూల్పేట్ లో ఎక్సైజ్ అధికారుల ఆపరేషన్.